ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎక్కువగా పూజ చేసుకున్న అనంతరం ఖచ్చితంగా ముత్తైదువుకి వాయనం ఇస్తేనే ఆ పూజా ఫలితం ఉంటుందనే ఒక భావన ప్రతి ఒక్క స్త్రీలో ఉంటుంది. నిజంగా ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఇలాంటి సందేహాలు లేవు, కానీ ఇప్పుడు వచ్చే సందేహాలు ఏంటంటే అసలు వాయనం ఎవరికి ఇవ్వాలి అంటే, ఒక చిన్న పాపని అమ్మవారిగా భావించి ఆమెకైనా ఇవ్వచ్చు కదా, లేదు మా ఇంట్లో ఉన్న వాళ్ళకి వాయనం ఇస్తే సరిపోతుంది కదా, ఒకరికొకరు మేమే ఇచ్చుకుంటాము, బయటి వాళ్ళు ఎందుకు, ఏదో రకరకాలుగా ఆలోచిస్తున్నారు. అండ్ పూజ చేసేటప్పుడు కూడా మదరు, అత్తగారు ఎవరన్నా ముత్తైదుగా లేకపోతే వాళ్ళ మంచి మనసు, వాళ్ళ ఆశీర్వాదం మా పైన ఎప్పటికీ ఉంటుంది, మేము ఇస్తే ఏమవుతుంది, ఇలాంటి ఆలోచన చేసే స్త్రీలు కూడా ఉన్నారు. ఒక్కసారి అసలు ఈ వాయినాలు ఎందుకు ఇవ్వాలి, అసలు ఎవరికి ఇవ్వచ్చు, ఇస్తే ఏమైనా దోషమా ఇలాంటి వారికి, వీటి గురించి వివరణ. తప్పకుండా అమ్మ. వాయనము అనేటువంటిది మామూలుగా ఇచ్చుకున్నమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అనేటువంటిది మనకి ఒకటి నానుడు ఉంది. ఈ వాయనంలో అసలు ఏం పెట్టాలి, ఏమి ఇవ్వాలి అనేది చాలామందికి తెలియకుండా ఇచ్చేస్తున్నారు కొంతమంది వాయనాలు. ప్లాస్టిక్ ద్రవ్యాలతో కలిపి వాయనం ఇవ్వకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను అబ్జర్వ్ చేశాను, ఎట్లాగో రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి కదా మనం పిలిచినప్పుడు అని కొంతమంది ప్లాస్టిక్వి ప్లేట్లు లాంటివి అవి పెట్టి దానిలోనే ఈ వాయన పదార్థాలన్నీ పెట్టి అలా ప్లాస్టిక్తో ఇస్తున్నారు. అసలు అలా ఇవ్వకూడదు ఒకటి. రెండవది పసుపు కుంకుమ మనం ప్యాకెట్స్ రెడీమేడ్గా దొరుకుతున్నాయి అని చెప్పి మనం ఇచ్చేస్తున్నాము. అసలు అలా కూడా పనికిరాదు. నిజంగా చెప్పాలంటే పసుపు కుంకుమ మీరు కావాలంటే ఒక పేపర్లో ప్యాక్ చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, శాస్త్రం ఎప్పుడూ కూడా ప్రకృతిని కాపాడింది. ప్రకృతిని కాపాడే పని మనం చేస్తూ ఉండాలి. ప్రకృతికి విరుద్ధమైనటువంటి చేస్తూ ఉంటే ప్రకృతిలో అనవసరమైనటువంటి ప్రమాదాలకి మనమే ముందడుగు వేసుకుని నడిపించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. దయచేసి నేను ఇచ్చేవాళ్ళని విమర్శించటం లేదు, ఇలాంటివి వద్దు. మనం ప్రకృతిని, అమ్మవారి నామంలోనే ఉంది ప్రకృత్యై నమః అంటే ప్రకృతి ఎలా ఉందో నువ్వు కూడా అలా వెళ్ళు. వెళ్ళకపోతే ఏమవుతుంది, వెనకాతల ఇంకో నామం వచ్చేసింది వికృత్యై నమః, వికృతాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు వచ్చింది మనం అక్కడి దాకా వెళ్ళటం? చక్కగా పచ్చని చెట్లు ఉన్నాయి, పచ్చగానే ఉందాము, మన ఇల్లు కూడా పచ్చగా ఉంటుంది. కాబట్టి వాయనంలో ప్లాస్టిక్ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి ప్యాకెట్స్ కానీ ప్లాస్టిక్తో ఉండేటువంటి ఐటమ్స్ కానీ దయచేసి పెట్టి ఇవ్వకుండా ఉండటం. చాలా భగవంతుడు ఆనందపడతాడు. ఇది 1000కి పైన ఆనందం కలుగుతుంది భగవంతుడికి. ఎందుకంటే ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు లెక్క మనం. అదొకటి. వాయనంలో ఇచ్చే పదార్థాలు పసుపు కుంకుమ మంచివి అయి ఉండాలి. ఎందుకంటే అవి వారి ఇంట్లో గబుక్కుని వాడుకుంటారు. వాడుకున్నప్పుడు సహజంగా ఈ పసుపు రాగానే ఏం చేస్తారంటే వంటింట్లో పసుపు డబ్బాలో పోసేస్తారు. అవి గబుక్కున ఏదన్నా ప్లాస్టిక్ కలిసినవైనాయి అనుకోండి, రోజు వాళ్ళ ఆహారంలో వాడితే ప్రమాదం అవుతుంది. ఒకటి. కాబట్టి ఒరిజినల్గా దొరికే పసుపుని కుంకాన్ని వాడాలి, కెమికల్స్ లేని. రెండోది కుంకుమ. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే పాపం చాలామంది మాతృమూర్తులకి నేను చాలామందిని చూశాను, నల్లగా అయిపోవటము, మచ్చ ఏర్పడటము, దురద రావటం, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కూడా. సో అది కెమికల్ కలిసి ఉంటుంది. దయచేసి అలాంటి కెమికల్ కలవని పదార్థాలుగా పసుపు కుంకాలు ఉండాలి ముఖ్యంగా. అదొకటి. తర్వాత చక్కని వస్త్రాలు జత అని అన్నారు. అంటే 2 జాకెట్ ముక్కలు మనం దానిలో పెట్టాలి వాయనం ఇచ్చేటప్పుడు. లేదు మనకు అంత శక్తి లేదండి అనుకున్నప్పుడు ఒక కర్చీఫ్ని, ఒక జాకెట్ ముక్కను కూడా పెట్టివ్వచ్చు. ఇప్పుడు ఖరీదు ఎక్కువైంది, ఇదైతే తక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు అది కూడా అంతే రేటు ఉన్నది నిజంగా చెప్పాలి అంటే. ఒకటి. ముఖ్యంగా పళ్ళు అంటే కదలీ ఫలం పెట్టమన్నారు.
అరటిపండు. అరటిపండు. ఇప్పుడు ఈ అరటిపళ్ళు తినేవాళ్ళు తగ్గిపోయారు. అవును. మీరు బాగా గమనించినట్లయితే నిజం. అరటిపళ్ళల్లో ఇవి రకరకాలుగా ఈ చెట్లకు వేసే మందులే కానివ్వండి, విత్తనాల్లో కూడా 2-3 రకాల విత్తనాలని కలిపేసి తయారు చేసేటువంటి ప్రక్రియలో అరటిపండుకి వెంటనే నొసములు వచ్చేస్తున్నాయి అవును. ఇళ్లల్లో. అవును. అందుకని అరటిపళ్ళు ఎక్కువ మంది తీసుకురావట్లే. ఇస్తే మళ్ళీ పక్కకి అది ఇంకో వాయినంలో పెట్టి పక్కకు పంపించేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిజమే. కాబట్టి అలాంటివి చేయకూడదు నిజంగా చెప్పాలి అంటే. ఓకే. మరి అరటి పండుగ బదులు బత్తాయి కూడా, ఆరెంజ్ కూడా ఇస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఒకటి శాస్త్రంలో కదలీ ఫలానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఓకే. కదలీ ఫలం అంటే లక్ష్మీప్రదము. కదలీదేవి అంటేనే లక్ష్మీదేవి. ఓకే. కాబట్టి ఆ పండుని పంచమన్నారు. అది సర్వదేవతలకి ప్రీతికరమైనటువంటిది. ఒక ఋషి గారి యొక్క భారీ శక్తి కలిగి ఉన్నటువంటిది దాని లోపల. కాబట్టి అలాంటి పండ్లని పంచమన్నారు. లేదు మనం కాదనుకున్నప్పుడు జామ పళ్ళు ఇవ్వవచ్చు, యాపిల్ పళ్ళు ఇవ్వచ్చు, ఇందాక మీరు అన్నట్టుగా బత్తాయి పళ్ళు ఇవ్వవచ్చు, ఏవైనా ఇవ్వవచ్చు. కానీ కదలీ ఫలం ప్రాధాన్యత ఇచ్చారు. చక్కని తమలపాకులు, నాగవల్లి వేరు తమలపాకుల్లో ఇప్పుడు రకరకాల ఆకులు వచ్చేసాయి. నాగవల్లి వనం లోపలికి ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు పూర్వం. అంటే తమలపాకు వనంలోకి ఆడవాళ్ళని పంపించేవాళ్ళు కాదు కొయ్యటానికి కూడా. ఎందుకంటే వాళ్ళకి దోషం ఏమన్నా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు పనికి వస్తే ఆ వనమంతా మాడిపోయేదమ్మా పూర్వకాలం. రజోదోషం నెలసరి ఉన్నప్పుడు రాకూడదు. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర చూడండి, అందరు తమలపాకు మొక్క పెడుతున్నారు. ఈ తమలపాకు మొక్క ఎండిపోదు మీరు దాన్ని ముట్టుకున్నా కూడా. అది మన తమలపాకు కాదు కదా, బంగ్లా ఆకు అంటున్నాం మనం. మరి అవి పూజకు వాడచ్చా? ఇక వాడచ్చా అంటే ఇది తమలపాకు, దానికి కూడా పేరు నాగవల్లి దళిత్రం అనే మంత్రమే ఉన్నది కదా. కాబట్టి ఆ తమలపాకులు వేరు నిజంగా చెప్పాలి అంటే. అదే చెప్తున్నా కదా, ప్రకృతి ఏదైతే శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని చక్కనిగా శనగలు 3 గుప్పిళ్ళు శనగలు ఉండాలి దాని లోపల, నానబెట్టిన శనగలు. ఈ 3 మంచి శనగలు అయ్యి ఉండాలి. వైట్వా లేకపోతే బ్రౌన్ కలర్ అమ్మ, బ్రౌన్ కలర్వే మంచిగా నానబెట్టి కిందటి రోజు శుభ్రంగా స్నానం చేసుకుని మనం పవిత్రంగా ఉండాలి. అవి నానబెట్టేటప్పుడు చక్కగా దాన్ని ఎవరు ముట్టుకోకుండా ఉండాలి. సహజంగా నానిన తర్వాత ఒక గింజ ఇట్లా నోట్లో వేసుకుంటూ ఉండే అలవాటు ఉంటుంది సహజంగా. అంటే అది మళ్ళీ దేవుడికి పెట్టాలిగా. మొత్తం శనగలు దేవుడి దగ్గర పెట్టిన తర్వాత వాటిని మళ్ళీ వాయనం కింద కొన్ని తీసి ఇస్తూ ఉంటాం మనం. బుట్ట వాయనం వేరు, మనకి ఎక్స్ట్రా ముత్తైదువులకి వాయనాలు వేరు పెట్టుకుంటారు మన ఆడవాళ్ళు. కాబట్టి ఇట్లాగా ఈ వాయనంలో ముఖ్యంగా. తర్వాత ఒక్క మంచి ఒక్కలు అయి ఉండాలి. ఆ ఒక్కలు పెట్టుకుని చక్కగా ముత్తైదువుని ఆహ్వానం చేసుకుని ఆ ముత్తైదువుకి చక్కగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి కాటుకు అందించిన తర్వాత తన పమిటి కొంగుతో సహా ఈ వాయనాన్ని ఆవిడని లక్ష్మీదేవిగా భావన చేస్తూ, అమ్మవారిగా భావన చేస్తూ ఈ వాయనం ఇవ్వాలి. అయితే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, వాయనం అసలు ఎవరికి ఇవ్వాలి అని. నిజంగా చెప్పాలి అంటేనమ్మా, పేద ముత్తైదువులను పిలుచుకొని ఇవ్వటం చాలా సంతోషం. ఎందుకంటే ఉన్న వాళ్ళకి మనం ఎట్లాగో వాయనం ఇవ్వటంలో తప్పు లేదు, వాడి ముత్తైదువులు కాదని కాదు. ఈ వాయనం ఇవ్వటంలో గొప్ప ఆంతర్యం ఏంటంటే లక్ష్మీదేవి ఆలోచన చేస్తుందటమ్మ, ఎవరికైనా ఒక్కళ్ళకైనా పేదవాళ్ళకి ఈ వాయనం అందుతుందా అని. లక్ష్మీదేవికి ఆనందం కలిగే పని చెయ్యాలి మనం. కాబట్టి మనం పిలుచుకునే వాళ్ళల్లో ఒక్కళ్ళు, ఎందుకంటే పాపం వాళ్ళని ఎవరు పిలవరు. యథార్థంగా చెప్పాలంటే, అయ్యో నేను ముత్తైదునై ఉండా కూడా ఎవరు నన్ను వాయనానికి పిలవలేదని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మనం ఏదో ఆవిడ ముత్తైదు కదని పలకరిస్తాం, రోడ్డు మీద కనిపిస్తే వచ్చేసి ఇచ్చలేండి మీరు మా ఇంటికి, నేను ఇస్తానులేండి ఎవరు ఇవ్వకపోయినా. అలా కాదు నిజంగా. అంటే మనం కూడా వాళ్ళని ధనవంతుల్ని ఎలాగైతే ప్రేమగా పిలుస్తున్నామో అలాగే వాళ్ళకి కూడా. కొంతమంది అలాంటి వాళ్ళు వస్తే పని వాళ్ళ చేత పసుపు రాయిస్తారు. ఇది చాలా తప్పు, వీళ్ళే రాయాలి. మన స్టేటస్ని బట్టి వాయనం కాదమ్మా. అమ్మవారు అట్టా లేదు. పేదవారికైనా సమస్థితులు, భగవంతుడు పేదవాడికైనా ధనవంతుడికైనా కూడా సమస్థితినే ఉన్నాడు. కాబట్టి పేదవాళ్ళకి వాయనం ఇవ్వటం మూలకంగా ఏమవుతుందంటే, మీరు ఇచ్చిన వస్త్రము వారికి లేకపోతే ఇది వాడుకుంటానికి ఉపయోగమయ్యి, ఆ స్త్రీ నాకు మంచి వస్త్రం ఇచ్చారు పలానా వారి ఇంటికి వెడితే అని ఆనందం వలన, ఆ ఆనందము నీకు ఆశీర్వచనమై నీకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది
వాయనం ఇచ్చే లోపల ఇంత అంతరార్థం ఉన్నది. ఇప్పుడు కాళ్ళకు పసుపు రాయాలి అన్నారు. ఆ రోజున నార్మల్గా అందరూ పూజ చేసుకుంటారు. పసుపు ఒకసారి పెట్టిన తర్వాత రెండోసారి పెట్టుకోకూడదు అని కూడా అంటారు కదా, అట్లా ఏమీ లేదమ్మా. 2 సార్లు రాయొచ్చు. ఎన్నిసార్లైనా నీవు కాళ్ళకి రాయించుకోవచ్చు, ఓకే. తప్పకుండా రాయించుకోవచ్చు. పసుపు కానీ బొట్టు కానీ అలా దూసి తరంగా అయిన నమః అమ్మవారి మీదట అలా పసుపు పడుతూ ఉంటుందిట ఓహో. ప్రతినిత్యం కూడా. అనేక మంది సుహాసినిల చేత ఆవిడ మీద పసుపు కుంకాలు. అందుకనే పూర్వీకులు ముత్తైదులు బాగా మా చిన్నప్పటి మేము గమనించేవాళ్ళము, పసుపు పడింది అనుకోండి దులుపుకునేవాళ్ళు కాదు. మేము వచ్చి దులపమాకరా అనేవాడు. అంటే ఏంటి, నేను ఎప్పుడు అలా ఉండాలి, నా ఒంటి మీద పసుపు పడేటట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం పడితే మనం మళ్ళీ ఇలా చేయబెట్టుకుని ఒంటి మీద పడకూడదు, ఎన్నో జాగ్రత్తలు రకరకాలుగా మళ్ళీ అలా మనం పాటిస్తున్నాం. పూర్వీకులు అలా పాటించేవాళ్ళు కాదు. అలా స్త్రీగా నువ్వు ఉండిపోవాలి అని కోరుకునేవాళ్ళు వాళ్ళు. ఒకటి. తర్వాత ఇందాక మీరు ఎవరికి ఇవ్వాలి వాయనము అనేది కూడా ఒకటి అడిగారు. పేద ముత్తైదులను ఒక్కళ్ళన్నా ఉంటే చాలా మంచిదని చెప్పాను. వాళ్ళతో పాటు ఏ ముత్తైదు అయినా పర్వాలేదు, దాని లోపల కులాన్ని చూడకూడదు, ముత్తైదు అయి ఉండాలి ముఖ్యంగా. కొంతమందికి శాస్త్రంలో వాళ్ళు మడిగట్టుకుని కొన్ని పూజలు చేస్తారు కాబట్టి వారు వాళ్ళని పిలుచుకునేటువంటి అలవాటు ఉంటుంది. దాన్ని మనం తప్పుగా భావన చేయకూడదు, అది వారి మనసుకు సంబంధించింది కాబట్టి మనం తప్పు. రెండవది ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆవిడ మొగుడిని వదిలేసిందండి, ఈవిడికి విడాకులు ఇచ్చేసారండి, వీళ్ళు ఆయనతో ఉండట్లేదండి, గొడవ పడిందండి అని ఇట్లా కొంతమంది గురించి కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా? తప్పకుండా ఇవ్వవచ్చు. సౌభాగ్య స్త్రీ అయి ఉంటే చాలు, భర్త కలిగినటువంటి స్త్రీ. మనసుకి ఇబ్బంది అయి దూరంగా ఉన్నారే తప్ప భర్త భూమి మీదనే ఉన్నారు. వారికి ఇవ్వటం మూలకంగా మనకు కూడా అలాంటిది ఏమన్నా వస్తుందేమో ఆలోచన అవసరం లేదు. అది పిచ్చి భ్రమ. అస్సలు అట్లాంటి ఆలోచన ఎవరు కూడా పెట్టుకోకూడదు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆమెను పిలిస్తే ఆమె మనసు ఆనందపడుతుంది, కాస్త బాధకి స్వాంతన దొరుకుతుంది. అప్పుడు తన లోపల ఉండే బాధని నీ దగ్గరకు ఇంకొక రోజున వచ్చి ఏదైనా చెప్పుకున్నప్పుడు నువ్వు ఆమె బాధ పోగొట్టేటువంటి ప్రయోగం మూలకంగా మళ్ళీ తన భర్త తన దగ్గరికి చేరే అవకాశం నీవు తీసుకున్న దాని అవుతావు. నిన్ను భగవంతుడు హర్షిస్తాడు. కాబట్టి విడాకులు అయిపోయినంత మాత్రానో, ఏదో మనసులో అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రానో మనం ఆ స్త్రీకి వాయినం ఇవ్వటం తప్పు, దానికి ఇస్తే మనకు కూడా అవుతుందేమో అలాంటి ఆలోచనలు ఏమో పెట్టుకోకూడదు. భర్త కలిగి ఉన్న స్త్రీ అంటే దూరంగా ఉన్నప్పటికీ కూడా సుహాసిని అయి ఉంటే చాలు, మనం ఇవ్వవచ్చు, ఎటువంటి తప్పు లేదు. మనమే మన సాటి స్త్రీని, ఒక స్త్రీ సాటి స్త్రీని గౌరవించకపోతే ఎలాగా గౌరవించాలి? ఇక్కడ ఏమన్నారంటే పుణ్యస్త్రీ అని చెప్పారు. పుణ్యస్త్రీ అంటే భర్తను కలిగి ఉన్నది. ఇప్పుడు భర్త అమెరికాలో వెళ్ళాడమ్మా ఉద్యోగానికి, ఇప్పుడు ఆవిడ పిలుస్తున్నామా లేదా? పిలుస్తున్నా. మరి ఇప్పుడు దగ్గర లేడుగా, ఇప్పుడు లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు వస్తాడని కదా. ఏమో ఆ విడాకులు ఇచ్చిన ఆయన మనసు మారి రావచ్చేమో. ఎందుకు నువ్వు అలా ఆలోచన చేయకూడదు? నీ వాయనం పుచ్చుకున్న రోజున ఆమె అభాగ్యం పోయి భాగ్యం కలగచ్చేమో, మంగళప్రదం కావచ్చేమో నీ చేత్తో ఇచ్చేది. దాని గురించి మీరు ఎందుకు ఆలోచన చేయటం లేదు? వాయనం ఇచ్చే స్త్రీ ఎవరికైనా వాయనం ఇస్తే ఆమె కూడా వాయనాలు ఇచ్చే శక్తి కలుగుతుంది. ఒకటి. వాయనం పుచ్చుకున్న స్త్రీ ఎప్పుడు వాయనాలు పుచ్చుకుంటూ ఉంటే సౌభాగ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి పరస్పరము రెండు శక్తులు ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు శక్తుల్ని స్త్రీలు పొందటానికి గాను ఈ వాయన కార్యక్రమాన్ని ముఖ్యంగా పేదవారి రక్షణ కోసం వేదంలో ఈ వాయనం పద్ధతిని కూడా పెట్టడం జరిగింది. బాధని పోగొట్టడానికి ఈ వాయన పద్ధతి. ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా పాపం ఆవిడ వచ్చినప్పుడు మనం గమనిస్తాం కదమ్మా, ఆవిడ ఏదో మామూలు చీర కట్టినాయి, పాపం ఈవిడ పెద్ద, మనం గబుకున నాకు బీరువా నిండా చీరలు పడినాయి, ఒక చీర ఇస్తానండి, ఆవిడ పాపం బాధపడుతుంది. నువ్వు చీర పెట్టావనుకో, అది రేపు కట్టుకుని ఏమ్మా విజిత ఇగో నేను కట్టుకుని వచ్చి అంతేనండి, నీకు ఎంత ఆనందం ఆ రోజున ఒకసారి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. అది చెయ్యాలి. వాయనం అంటే భగవంతుడు వేదాలలో పెట్టిన సిస్టమ్ అంతా కూడా సాటి మనిషిని ప్రేమించడమే పూజ. కాబట్టి వాయనము ఈ విధంగా ఇచ్చుకున్నట్లయితే మిమ్మల్ని అమ్మవారు వరిస్తుంది తొందరగా. కాబట్టి ఇలాంటి వరించే పద్ధతుల్ని
ప్రతి స్త్రీ పాటించాలి. నా మాటల వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే అన్యదా భావించకండి. నేను ఎప్పుడు కూడా అందరూ మంచిగా ఉండాలని చెప్తూ ఉంటాను. అందరికీ ఆనందం కలగాలనేటువంటి భావనే తప్ప ఇలాగ దూరం పెట్టి విమర్శించే వాళ్ళని నేను విమర్శిస్తున్నానని కాదు. ప్రతి స్త్రీ కూడా నాకు తల్లితో సమానం. చాలా సంతోషం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.